వివాహ బంధం పార్ట్ 36. ఆ మాటల్లో భాగంగానే 4 నెలల క్రితం మోహన్ గారి దంపతులకు స్నేహ కొన్ని అనుకోని పరిస్థితులలో కనిపించింది అని, దాని నుండి ఆమెను కాపాడి తమతో పాటు శరణాలయానికి తీసుకొచ్చినట్టు అర్జున్కి చెప్పారు. ఆయన అలాగే ఆ అమ్మాయికి మాటలు రాకపోవడంతో తన వాళ్ళు ఎవరో, ఎక్కడుంటారో కూడా తెలియలేదు అంటూ చెప్పారు. ఆయన మాటలకు ఆలోచనల్లో పడ్డాడు అర్జున్. ఆయన చెప్పినవన్నీ అర్జున్ మైండ్లో పదే పదే రన్ అవుతుంటే వెంటనే కార్ తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు అర్జున్. అప్పట్లో స్నేహ కోసం వెతకడం మొదలుపెట్టినప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న సీసీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయించాడు అర్జున్. అప్పుడు ఇంటికి ఒక 20 కిలోమీటర్లు దూరం వరకు ఉన్న ఫుటేజ్లు అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిన అర్జున్కి స్నేహ కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఎటు వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కనిపించగానే ఆమెను అలా చూసిన అర్జున్కి తన మీద తనకే అసహ్యం కలిగింది. కానీ కాస్త ముందుకు వచ్చేసరికి స్నేహ ఎక్కడ కనిపించలేదు. ఆ దరిదాపుల్లో ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయించాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి నుండి అక్కడే ఎక్కువగా వెతకడం అర్జున్కి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు మోహన్ గారు స్నేహ గురించి చెప్తూ ఆమెను హాస్పిటల్ నుండి డైరెక్ట్గా శరణాలయానికి తీసుకొచ్చాను అనగానే అర్జున్కి స్నేహ విషయంలో కూడా ఆ టైంలో ఒకవేళ స్నేహ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేయించుంటారేమో అన్న ఆశతో అర్జున్ ఆ 20 కిలోమీటర్ల దరిదాపుల్లో ఉన్న హాస్పిటల్స్లో వేట మొదలుపెట్టాడు. ఇంచుమించు ఆ చుట్టుపక్కల 4-5 హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటిలో తన పలుకుబడి ఉపయోగించి ఫుటేజ్ చెక్ చేయిస్తున్న అర్జున్కి 4 హాస్పిటల్స్లో నిరాశ మిగిలింది. ఇక ఆఖరిగా మిగిలిన హాస్పిటల్కి వెళ్తూ ఖచ్చితంగా ఇందులో స్నేహ అచ్చుకి తెలిసే ఒకే ఒక్క ఆధారం తనకి తెలిసేలా చేయమని దేవుణ్ణి మనసారా వేడుకొని హాస్పిటల్ అడుగుపెట్టాడు అర్జున్. కానీ బాగా పేరు మోసిన హాస్పిటల్ కావడంతో అర్జున్ పలుకుబడి కానీ అతను చూపించే డబ్బు ఆశ కానీ హాస్పిటల్ ఫుటేజ్ చెక్ చేయడానికి పనికి రాలేదు. చాలా బాధేసింది అర్జున్. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న టైంలో అర్జున్ నువ్వేంటిక్కడ అన్న ఒక ఆడగొంతు వినిపించడంతో అనుమానంగా వెనక్కి తిరిగి అర్జున్కి 4 నెలల క్రితం అనుకోని పరిస్థితిలో కలిసిన అరుణ్ ఫియాన్సీ డాక్టర్ పల్లవి అక్కడ కనిపించడంతో ఆ టైంలో ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్జున్కి అర్థం కాలేదు. తనని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్న అర్జున్ని చూడగానే పల్లవికి ఏదోలా అనిపించింది. అరుణ్ చాలాసార్లు అర్జున్ గురించి చెప్పడం వల్ల అర్జున్ ఎంత గంభీరంగా ఉంటాడో అలాగే అంతే మంచిగా కూడా ఉంటాడు అని తెలిసిన పల్లవి ప్రస్తుతం అర్జున్ ఏదో అత్యవసరం వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నాడు అని అర్థం చేసుకున్న పల్లవి విషయం ఏంటివి అర్జున్ అని సూటిగా అడిగింది. ఆమె అంత డైరెక్ట్గా అలా అడిగేసరికి ఇక అర్జున్ దాచలేక పైగా ఆమె తనకేమైనా హెల్ప్ చేస్తుందేమో అన్న ఆశతో తను అక్కడికి రావడానికి కారణం చెప్పగానే పల్లవి సీరియస్గా అక్కడి సెక్యూరిటీని తిట్టి అర్జున్ని చూపిస్తూ అతను తన బ్రదర్ అని చెప్పి సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండే రూమ్కి తనే అర్జున్ని తీసుకుని వెళ్ళింది. ఆమె అక్కడ ఎప్పటి నుండో గైనిక్గా వర్క్ చేస్తున్న డాక్టర్ కావడంతో ఎవరూ ఆమెకు ఎదురు చెప్పలేకపోయారు. పైగా హాస్పిటల్ డీన్ పల్లవి ఫాదర్కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఎవరికి వారు వాళ్ళకి దారి ఇచ్చేశారు. అక్కడ సిస్టమ్స్ దగ్గరున్న వ్యక్తికి పల్లవి అర్జున్ని తన బ్రదర్ అని చెప్పడం పరిచయం చేయగానే అతను అర్జున్ ఫుటేజ్ చూడాలి అనుకుంటున్న డేట్స్ అడగడంతో అర్జున్ 2 డేట్స్ చెప్పడంతో అతను ఆ ఫుటేజ్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. స్నేహ కనిపించకుండా పోయిన రోజే బాగా అర్ధరాత్రి సమయంలో ఎవరో ఒక అతను తలకు టవల్ చుట్టుకొని ఉండడం వల్ల తనెవరో క్లారిటీగా తెలియలేదు ఫుటేజ్లో. తలకు గాయంతో రక్తం పోతున్న స్నేహను హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్నేహను అలాంటి పరిస్థితిలో చూడగానే అర్జున్కి ఒక్కసారిగా మనసుని పెడుతున్నట్టు చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు ఉదయానికి స్నేహను డిశ్చార్జ్ చేయడంతో స్నేహ హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను తన భార్య సాయంతో తిరిగి స్నేహను అక్కడి నుండి తీసుకువెళ్తున్నట్టు కనిపించారు. ఆ భార్యాభర్తలిద్దరూ చెరోవైపు స్నేహకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించేసరికి ఆ ఇద్దరు మోహన్ గారి దంపతులు అని క్లియర్గా కనిపిస్తూ ఉండేసరికి ఇక అర్జున్ ఆనందానికి అవతలలేవు. అర్జున్ మోహన్ గారు ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, పైగా ఎక్కడ దొరికిందో కూడా చెప్పలేదు. అదంతా కాకుండా ఆ అమ్మాయికి మాటలు రావు అని చెప్పడంతో అసలు ఆ అమ్మాయి స్నేహ అని అయి ఉండొచ్చు అన్న ఊహ కూడా అర్జున్ ఊహించలేకపోయాడు. అందుకే నీ ముక్కు ఎక్కడుంది అంటే తిప్పి చూపించినట్టు తనకి అతి చేరువలో ఉన్న స్నేహను వదిలేసి ఇలా ఊరంతా తిరిగి మళ్ళీ అక్కడికి చేరుకున్నాడు అర్జున్. అతని మనసు అర్జున్కి స్నేహ గురించి సంకేతాన్ని ఇచ్చినా గుర్తించలేకపోయాడు అతను. అంతే, అర్జున్ వెంటనే ఇక్కడి వరకు వచ్చేందుకు సాయం చేసిన పల్లవి చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ పల్లవి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఎమోషనల్గా చెప్పేసరికి పల్లవి చిన్న చిరునంతో రుణం అంటూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ స్నేహను
త్వరగా తీసుకొచ్చేయి అర్జున్ అని చెప్పింది. దానికి బదులుగా అర్జున్ చిన్న చిరునవ్వు చిందించి పల్లవికి సిస్టమ్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి వెంటనే హాస్పిటల్ నుండి బయటకు వచ్చి శరణాలయానికి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. స్నేహ ఆచూకీ తెలిసిన దగ్గర నుండి అతని గుండె చెప్పలేనంత వేగంగా కొట్టుకుంటుంటే స్నేహను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అతని కళ్ళు ఆతృత పడుతూ ఉన్నాయి. కానీ అంతలోనే మోహన్ గారు చెప్పిన అమ్మాయి ఖచ్చితంగా స్నేహనే అయి ఉంటుందా అని ఆలోచన రాగానే భయంగా ఒక్కసారిగా సడన్గా బ్రేక్తో కారు ఆపేశాడు అర్జున్. మోహన్ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న అర్జున్కి అతను అసలు ఆ అమ్మాయి పేరు కూడా తెలియలేదు బాబు, ఆ అమ్మాయికి మాటలు రావనుకుంటా, మూగదానిలా ఉంది అన్న మాటకు గుర్తుకు రాగానే ఎందుకు అర్జున్ ప్రమేయం లేకుండా ఒక్కసారిగా అతని కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అక్కడున్నది స్నేహనే అని అర్జున్ మనసు చెప్తుంటే స్నేహకు మాటలు రావకపోవడం ఏంటి, స్నేహ మూగదేంటి అన్న ప్రశ్నలు అర్జున్ మనసుని తొలిచేస్తున్నాయి. చాలాసేపు ఆ మానసిక సంఘర్షణ వల్ల అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అర్జున్కి. కానీ సాయంత్రం అవుతుండగా ఇక తనకి తాను ధైర్యం చెప్పుకొని ఎలాగో ధైర్యం చేసి ముందుకైతే అక్కడున్న ఆ అమ్మాయి ఎవరు చూడాలి అని నిర్ణయించుకొని వెంటనే కార్ని మళ్ళీ శరణాలయం వైపు పరుగులు పెట్టించాడు. దారంతా అర్జున్ది ఒకటే ఆలోచన. ఒకవేళ అక్కడున్నది స్నేహ అయితే ఏ మొహం పెట్టుకుని ఆమె ముందుకు వెళ్ళాలో అర్జున్కి అర్థం కాలేదు. కానీ ఎలా అయినా సరే తను చేసిన తప్పుకి స్నేహ కాళ్ళు పట్టుకొని అయినా సరే క్షమించమని అడిగి ఆమెను తిరిగి తనతో ఇంటికి తీసుకువెళ్ళాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు అర్జున్. కానీ మనసు లోతుల్లో ఏదో తెలియని భయం అర్జున్ని నిలువున దహించి వేస్తుంది. మొత్తానికి సంధ్యావేళ అవుతుండగా అక్కడికి చేరుకున్న అర్జున్ వేగంగా కారు దిగి శరణాలయం లోపలికి పరుగు పెట్టేసరికి వార్డెన్ మోహన్ గారు ఎంట్రన్స్లోనే కనిపించడంతో నాంచకుండా మోహన్ గారు, ఇందాక మీరు చెప్పిన అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు డైరెక్ట్గా ఆయాసపడుతూ. అసలు అర్జున్ ఆ అమ్మాయి గురించి అంటే స్నేహ గురించి ఎందుకు అడుగుతున్నాడో మోహన్ గారికి అర్థం కాకపోయినా కొన్ని నెలలుగా అర్జున్ ఏంటి అనేది తెలిసిన మోహన్ గారు, వెనకున్న పార్కులో ఉంటుంది బాబు, పిలిపిస్తాను మీరిలా కూర్చో అంటూ ఉండగానే అర్జున్ సుడిగాలిలా శరణాలయం వెనక్కి మళ్ళీ పరుగులు మొదలుపెట్టాడు. అది బాగా పెద్ద బిల్డింగ్ కావడం, పైగా తను సరిగ్గా తిని చాలా రోజులే కావడంతో పరుగులు పెట్టుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగి వెనుక భాగానికి వెళ్ళేసరికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది అర్జున్కి. 5 నిమిషాలకు కాస్త తేరుకున్న అర్జున్కి అక్కడ పిల్లలందరూ అప్పటికే ఆటలు ముగించి మరోవైపు నుండి లోపలికి వెళ్ళిపోతూ కనిపించారు. దాంతో అదిరే గుండెతో తలెత్తి కాస్త ముందుకు చూసిన అర్జున్కి బెంచ్ మీద అటువైపు తిరిగి ఒక అమ్మాయి కూర్చొని ఉండడం కనిపించేసరికి తను నా స్నేహానే అయి ఉండాలి అని బలంగా కోరుకుంటూ 2 గుప్పెట్లు గట్టిగా బిగించి చాలా నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమెను చేరుతుంటే ప్రతి అడుగుకి పెరుగుతున్న తన గుండె వేగాన్ని కూడా శ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళిన నిశ్చేష్టుడై 2 అడుగుల్లో ఆగిపోయాడు. బాగా వాడిపోయిన మోము, లోతుకి పోయి నిర్జీవంగా ఏంటో చూస్తున్న కళ్ళు, అస్థిపంజరం ఏమో అనిపించే శరీరం సౌష్టంతో వెన్నుని అంటిన 5వ నెల గర్భంతో కల తప్పిన స్నేహను చూడగానే అర్జున్ గుండె ముక్కలైపోయింది. ఆమెను అలా చూడగానే ఇక అర్జున్కి అడుగు ముందుకు పడలేదు. కనీసం మాట కూడా బయటకు రావడానికి మొరాయిస్తుంటే కన్నీళ్లతో స్నేహను చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కాసేపటికి ఎలాగో గుండె ధైర్యం చేసుకొని కన్నీళ్లతోని స్నేహకు తనకి మధ్య మిగిలిన 4 అడుగుల దూరాన్ని చెరిపేస్తూ చాలా కష్టంగా ముందుకెళ్ళి స్నేహ ముందు దోషిగా నిలబడ్డాడు అర్జున్. అర్జున్ కాసేపటి క్రితం శరణాలయంలో అడుగుపెట్టినప్పుడే అతను తనకి చాలా దగ్గరలో ఉన్నాడు అని స్నేహ మనసు ఆమెకు తెలియజేసింది. కానీ ఆమె ఆ మనసుని చంపేసుకుని 4 నెలలు అవుతుంది. అందుకే అతన్ని అక్కడ అడుగుపెట్టినప్పుడు ఎక్కడ ఉందో అతను తన కోసం అంతా వెతికి తిరిగి తన దగ్గరకు వచ్చేసరికి కూడా అక్కడ అలానే ఉంది స్నేహ. ఇప్పుడు అర్జున్ తనకి అంత దగ్గరగా ఉండడం వల్ల తన మనసు అర్జున్ కోసం ఒప్పినలా ఎగిసిపడుతుంది. కానీ స్నేహ ఆ మనసు మాట విని స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. అర్జున్ వల్ల ఆల్రెడీ ముక్కలైన ఆ మనసే అతను కావాలి అని మళ్ళీ మళ్ళీ అతని కోసం తపన పడుతూ అతన్ని కోరుకుంటుంది. కానీ స్నేహ ఆత్మాభిమానం మాత్రం అర్జున్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆమెకు తన ప్రెజెన్స్ తెలుస్తుంది కానీ స్నేహ కళ్ళను బట్టి అర్థం చేసుకున్న అర్జున్ అక్కడే స్నేహ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూలబడి చుట్టూ ప్రపంచంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉన్న స్నేహ చేతులు పట్టుకొని ఆమె అరచేతుల్లో తన మొహం దాచుకొని ఈ 4 నెలలు ఒంటరిగా తను అనుభవించిన నరకమంతా మౌనంగా కన్నీళ్ల రూపంలో బయటపెడుతూ ఏడుస్తూ ఉండిపోయాడు అర్జున్.
అర్జున్ కన్నీళ్లు కారణంగా తడి చేరిన తన అరచేతులు స్నేహ మనసుని తాకుతున్నా అతను చేసిన గాయం ముళ్ళులా గుచ్చుతుంటే చలనం చలనం లేని బొమ్మలా అలానే ఉండిపోయింది. స్నేహ ఎలాంటి భావం లేకుండా చాలాసేపటికి అర్జున్ ఏడ్చి ఏడ్చి అలసిపోయి వెక్కుతూ స్నేహ చేతిలో తన నుదుటికి ఆనించుకొని, నన్ను క్షమించు స్నేహ, ఆ క్షణం నాకేమైందో నాకే తెలియలేదు. సడన్గా నీ ప్రెగ్నెన్సీ న్యూస్ వినేసరికి ఆలోచనా శక్తి, విచక్షణ కోల్పోయి నువ్వంటే ఏంటో తెలిసిన నా మనసుని కూడా పక్కన పెట్టేసి నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఏ భర్త తన భార్యను అనకూడని మాటలు అన్నీ అని నీ మనసుని నేను విరిచేశాను. నేనన్న మాటలు కోపంలో స్పృహ లేకుండా వచ్చిన మాటలే కానీ కావాలని మాట్లాడిన మాటలు కాదు స్నేహ. నువ్వేంటో నాకు తెలుసు. నీకు నా మీదున్న ప్రేమ ఎంత గొప్పదో కూడా నాకు తెలుసురా. అయినా ఆ టైంలో పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేసి నీతో చాలా తప్పుగా ప్రవర్తించి అంతకంటే తప్పుగా మాట్లాడను. నన్నే ప్రాణంగా బ్రతుకుతున్న నీ మనసుకి గాయం చేయడమే కాదు, నువ్వు ఇన్నాళ్ళు అందరూ ఉన్న అనాథలా బ్రతకడం కారణం నేనే అయ్యాను. నేను నీ విషయంలో చేసిన పాపానికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నా తప్పుని సరిదిద్దుకోవడానికి నాకొక్క ఛాన్స్ ఇవ్వు. ఒక్క ఛాన్స్ స్నేహ. నాకు నువ్వు కావాలి స్నేహ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. స్నేహ లేనిదే ఈ అర్జున్ లేడురా అంటుంటేనే అప్పటికే అర్జున్ మాటలకు గడిచిన గతం ముళ్ళులా గుచ్చుతుంటే భరించలేని భాగోద్వేగానికి గురైన స్నేహ ఉదయం నుండి ఎవరు ఎంత బ్రతిమలాడినా ముద్ద ముట్టకపోవడంతో నీరసం ఆవహించింది. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికి ఆమెను గమనించిన అర్జున్ పడిపోతున్న స్నేహను జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని ఆమెకేమైందో అన్న భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, స్నేహ స్నేహ ఏమైందిరా నీకు? ఒకసారి కళ్ళు తెరువు స్నేహ అంటూ ఆమె చంపలు తడుతూ ఆమెను స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అర్జున్ అక్కడికి పరిగెడుతూ వచ్చినప్పుడు విషయం ఏంటో అర్థం కాక అతని వెనకే కంగారు పడుతూ మోహన్ గారికి అర్జున్ మాటలను బట్టి స్నేహ అర్జున్ భార్య అని అర్థం కావడంతో చిన్నపాటి షాక్లో జరిగేది చూస్తూ ఉండిపోయారు దూరం నుండే. కానీ ఉన్నట్టుండి స్నేహాల స్పృహ తప్పి పడిపోయేసరికి కంగారు పడుతూ అర్జున్ దగ్గరికి వెళ్ళి, బాబు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు తొందరగా అని తొందర పెట్టేసరికి తెలివిలోకి వచ్చిన అర్జున్ స్నేహను జాగ్రత్తగా ఎత్తుకుని కారు వైపు పరుగు పెట్టాడు. క్షణాల్లో అర్జున్ కార్ శరణాలయం దాటి అది సిటీ అవుట్స్కట్స్ కావడంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ అంటే ఇంచుమించు అర్జున్ కాసేపటి క్రితం సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళిన లో లో క్వాలిటీలోనే కావడంతో పల్లవి ఉన్న ఆ హాస్పిటల్కే వెళ్తే బెటర్ అనిపించి అర్జున్ స్నేహను ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డ్రైవింగ్ చేస్తూనే పల్లవికి స్నేహను తీసుకుని వస్తున్నాను ఎమర్జెన్సీ అని మెసేజ్ చేయడంతో అర్జున్ స్నేహతో హాస్పిటల్కి చేరేసరికి పల్లవి హాస్పిటల్ బయట బాయ్స్తో రెడీగా ఉంది. అర్జునే స్వయంగా స్నేహను స్ట్రెచ్చర్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి బాయ్స్ పల్లవి ఆదేశం మేరకు ఆ స్ట్రెచ్చర్ని వేగంగా ఐసీయూకి తీసుకువెళ్తుంటే వాళ్ళతో పాటే అర్జున్ కూడా పరిగెడుతూ స్నేహను రూమ్లోకి తీసుకువెళ్తుంటే ఆమెను వదల్లేక కష్టంగా ఆమె చేతిని వదిలిపెట్టి అక్కడే ఆగిపోయాడు అర్జున్. అది కూడా పల్లవి బ్రతిమాలాడడం వల్ల. చాలాసేపటి వరకు లోపలికి వెళ్ళిన పల్లవి బయటకు రాకపోవడం అర్జున్ గుండెల్లో కంగారు భయం తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు స్నేహకు ఏమైనా అవుతుందేమో అన్న భయం అర్జున్ని నిలవనీయట్లేదు. అసలు లోపల ఏం జరుగుతుందో కనిపించని ఆ గ్లాస్ డోర్కి చేతులు ఆనిచ్చి కన్నీళ్లతో మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. కానీ అడుగు కూడా కదపలేదు అర్జున్. కాసేపటికి పల్లవి బయటకు రావడంతో అర్జున్ కంగారు పడుతూ, పల్లవి స్నేహకేమైంది? ఇప్పుడెలా ఉంది తను అని అడుగుతుండగా పల్లవి అర్జున్ చేయి పట్టుకొని, నాతో రా అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకి తీసుకొని వెళ్ళింది. అంటుంటే అర్జున్ పల్లవి చేయి విడిపించుకొని, నా స్నేహను విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను పల్లవి, రాలేను, నువ్వేం మాట్లాడాలో అనుకున్నా ఇక్కడే మాట్లాడు అన్నాడు కన్నీళ్లతో. స్నేహ ఉన్న రూమ్ వైపే చూస్తూ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కన్నీళ్లు పెడుతూ ఉండడం వచ్చిన కళ్ళు కందిన మోము అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంటే స్నేహ పరిస్థితి చెప్పడానికి పల్లవికి అసలు మనసు రాలేదు. కానీ డాక్టర్గా అది తన బాధ్యత అని తన కర్తవ్యం గుర్తు చేయడంతో, నా మాట విను అర్జున్, స్నేహను ఇప్పుడు కొన్ని టెస్ట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. స్నేహను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, నా మాట విను పద అంటూ ఎలాగో అర్జున్కి నచ్చజెప్పి తనతో పాటు తన క్యాబిన్కి తీసుకెళ్ళి పల్లవి సైలెంట్గా ఉండడంతో అర్జున్ భయం ఇంకా ఎక్కువైంది. అర్జున్ నా స్నేహకు ఏం కాకూడదు అని మనసులో బలంగా కోరుకుంటుంటేనే వణుకుతున్న గొంతులో పల్లవి అని మాత్రమే పిలవగలిగాడు అర్జున్. అతని పిలుపుకి కాస్త తేరుకున్న పల్లవి చాలా చిన్నగా, స్నేహ కండిషన్ చాలా దారుణంగా ఉంది అర్జున్, తను చాలా వీక్గా ఉంది. అసలు తనున్న కండిషన్కి ఇద్దరు బేబీస్ని ఎలా మోస్తుందో అసలు అంత చిక్కట్లేదు. పైగా వాళ్ళు ఇప్పటి వరకు సేఫ్గా ఉండడం మిరాకిల్లా ఉంది
అని ఇంకా ఏదో చెప్పబోతున్న పల్లవి మాటలకి ఇద్దరు బేబీస్ అన్న గుడ్ న్యూస్ వరకు చెవికి అర్జున్ హ్యాపీ టీయర్స్తో పల్లవి చేతులు పట్టుకొని చిన్న చిరునవ్వుతో ఇద్దరు బేబీసా అంటే ట్విన్సా పల్లవి అని అడిగాడు సంతోషంగా. పల్లవి అతని సంతోషాన్ని చూసి మురిసిపోతూ అవును అర్జున్ అనగానే అర్జున్ కళ్ళల్లోకి కోటి దీపాల వెలుగు ఒకేసారి వెలుగుతున్న కాంతి పెదాల మీద అందమైన చిరునవ్వు కనిపిస్తుంటే అసలు చిరునవ్వే కరువైన అతని పెదాల్లో చిరునవ్వు పూయడానికి కారణమైన స్నేహ పరిస్థితి గుర్తుకొచ్చి ఇద్దరు బేబీసే కానీ స్నేహ హెల్దీగా లేదు అర్జున్, చాలా వీక్గా ఉంది. మేబీ తను తింటున్న ఫుడ్ అంత బేబీస్ వరకు చేరడం వల్ల వాళ్ళు బాగానే ఉన్నారు కానీ స్నేహ చాలా వీక్గా ఉంది. ఇన్నాళ్ళు స్నేహ అనుభవించిన మెంటల్ టెన్షన్ తన పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణం అయ్యుండొచ్చు. కానీ ఇది ఇలానే కొనసాగితే స్నేహ ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా డెలివరీ చాలా కష్టం అవుతుంది అర్జున్, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని తను స్నేహను చెక్ చేసినంత వరకు చెప్పింది పల్లవి. ఆమె మాటలకు అర్జున్ స్థాణువైపోయాడు. తన కారణంగా స్నేహ మనసు మాత్రమే విరిగిపోలేదు, ఆమె మానసికంగా దెబ్బతినింది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తన మాటలకు అర్జున్ శిలలా మారడంతో అర్జున్ టెన్షన్ పడకు, ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి. అవి వచ్చాక అసలు స్నేహ కండిషన్ ఏంటనేది పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. అప్పుడు తనకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందో నేను నా సీనియర్స్ని కన్సల్ట్ చేసి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేద్దాం. స్నేహ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేలా టైం టు టైం తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అంతా మంచి జరుగుతుంది అర్జున్, నన్ను నమ్ము అనగానే కొద్ది సమయంలోనే తనకి స్నేహకు ఏర్పడ్డ అనుబంధం, వాళ్ళ మధ్య చిగురించిన ప్రేమ, వాళ్ళు కలిసి ఎంతో ఇష్టంగా పొందుపరుచుకున్న ఎన్నో జ్ఞాపకాలు అన్నీ గుర్తు రావడమే కాదు, స్నేహ ప్రేమ ఎలాంటిదో తెలిసిన అర్జున్కి తన ప్రేమ ఖచ్చితంగా స్నేహను కాపాడుతుంది అన్న నమ్మకంతో పల్లవి చేతులు పట్టుకొని నా స్నేహకు ఏం కాదు పల్లవి, లేబర్ రూమ్ నుండి స్నేహ నా బేబీస్ ఇద్దరూ కూడా హెల్తీగా నా దగ్గర వరకు వస్తారు చూస్తూ ఉండు అనగానే అతను పాజిటివ్గా ఆలోచించేసరికి పల్లవికి కూడా కాస్త రిలాక్స్ ఫీల్ కలిగింది. ఇంతలో నర్సు స్నేహ రిపోర్ట్స్ పట్టుకొని రావడంతో అవి అంతా క్లియర్గా చూసిన పల్లవి షాక్ అయ్యి అర్జున్ని చూస్తూ ఉండిపోయింది.